కాకినాడ జిల్లా రామేశ్వరంపేట గొల్లిమెట అక్రమ మైనింగ్ రోజురోజుకి బుసలు కొడుతుంది. అనుమతులు లేకుండానే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కొండలను గుట్టలను మింగేస్తున్నారు. పట్టించుకోవాల్సిన మైనింగ్ శాఖ అధికారులు తమకు ఏమీ కనిపించడం లేదు అంటున్నారు. కాకినాడ జిల్లా గొల్లిమెటలో రాత్రి పగలనే తేడా లేకుండా జేసీబీలతోటి కొండలను పిండి చేసేస్తున్నారు. దాదాపు 10 ప్యాంట్స్ ఏర్పాటు చేసి మట్టిని వాటాలుగా పంచుకుంటున్నారు. వేల కోట్ల విలువ గల మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో ఇక్కడి స్థలాలను ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. ఆ తర్వాత వాటి మీద పొలిటికల్ గద్దల కన్ను పడింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు పూర్తిగా ప్రకృతి వనరులను ధ్వంసం చేసేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వందల అడుగుల లోతు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. గతంలోనే ఈ ప్రాంతంలో 875 ఎకరాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ అదే రిపీట్ అవుతుంది. మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. స్థానిక అధికార పార్టీ నేతలు వాటాలు వేసుకుని మరీ కొండలను గుల్లా చేసేస్తున్నారు. అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. అంతా పర్ఫెక్ట్గా ఉందని రిపోర్ట్ చేసేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం మట్టి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. లారీలు ప్రక్రియలు ఏర్పాటు చేసి మరీ ఈ చీకటి వ్యాపారం చేస్తున్నారు. ఇక టిప్పర్ మట్టి అవసరాన్ని బట్టి 6,000 నుంచి 8,000కి అమ్ముకుంటున్నారు. ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు మింగేస్తున్నారు. ఫిల్లింగ్ కోసం ఈ మట్టి తరలిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మాత్రం అసలు అటువైపు వెళ్ళడం లేదు. ఎవరి వాటాలు వాళ్ళకు వెళ్ళిపోతే ఎందుకు వెళ్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక గత ప్రభుత్వంలో మట్టి మాఫియాపైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వ వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. రోజు వందలాది టిప్పర్లు గొల్లిమెట చుట్టూ తిరుగుతుండడంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొండలు ఈ స్థాయిలో పిండి అయిపోతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం అనుచరులకు అంతా అప్పగించేసినట్లుగా చూస్తూ ఊరుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వారికి నెలవారీ మామూలు వెళ్ళిపోతున్నాయి. మట్టి మాఫియా కళ్ళ ముందే రెచ్చిపోతున్నా ఎవరు కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. గొల్లిమెటలో మట్టి అక్రమ రవాణాపైన గండపల్లి ఎంఆర్ఓని వివరణ అడగ్గా తవ్వకాలు జరుగుతున్నట్లుగా తన దృష్టికి రాలేదంటున్నారు. మొత్తానికి గొల్లిమెట అంతకంతకు కరిగిపోతుంది. కొండలను పిండి చేసి అక్రమార్కులు కోట్లు సంపాదిస్తున్నారు. వారికి అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పరిస్థితి అలాగే ఉంటే కొండ కాస్త కాలానుగుణంగా మారిపోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.